నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్లీజ్ ముందుగా హెడ్లైన్స్ కులగణన నిర్ణయంపై సీఎం హర్షం తెలంగాణ మోడల్గా నిలిచిందన్న రేవంత్ రేపు అమరావతికి పీఎం మోదీ రాజధాని పనులకు శంకుస్థాపన సింహాచలం ప్రమాదంపై దర్యాప్తు ఘటనా ప్రాంతంలో పరిశీలన బైక్ ఎక్కి పారిపోయిన నిందితుడు మహారాష్ట్ర నాసిక్లో ఘటన ప్రధాని నరేంద్ర మోదీ రేపు అమరావతిలో పర్యటించనున్నారు. రాజధానిలోని పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా భారీ బహిరంగ సభను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని పర్యటన కట్టుదిట్టమైన భద్రత నడుమ సాగనుంది. ఇప్పటికే సభా ప్రాంగణాన్ని ఎస్పీజీ సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకుంది. ప్రధానితో పాటు వేదికపై మొత్తం 14 మంది కూర్చొనున్నారు. ప్రధాన వేదికపై మోదీతో పాటు రాష్ట్ర గవర్నర్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర రాష్ట్రాల మంత్రులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఇక బహిరంగ సభకు 3 వేర్వేరు ప్రాంగణాలు ఏర్పాటు చేసినా వేదిక మాత్రం ఒక్కటే ఉంది. ప్రధాని భద్రతా కారణాల రీత్యా హెలిప్యాడ్ నుంచి కారులో నుంచి అభివాదం చేస్తూ వేదిక వద్దకు చేరుకుంటారు మోదీ. వేదిక ఎదురుగా అమరావతి రైతులకు ప్రత్యేకమైన గ్యాలరీ ఏర్పాటు చేశారు. అమరావతిలో రేపు 49,040 కోట్ల పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, న్యాయమూర్తుల నివాస సముదాయాలకు శంకుస్థాపన చేయనున్నారు. నాగాయలంకలో 1,500 కోట్లతో నిర్మించే మిసైల్ టెస్ట్ రేంజ్కు శంకుస్థాపన చేస్తారు. ఇక ఉదయం 11 గంటల నుంచే సభా ప్రాంగణానికి అనుమతిస్తారు. ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ముందస్తుగా ప్రత్యామ్నాయాలు సూచించారు. మోదీ రేపు అమరావతికి వెళ్లే నేపథ్యంలో మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. రైట్ శ్రవంతి, ఏదైతే రేపు అమరావతి పునరంకిత సభకు ప్రధాని మోడీ రాబోతున్నారు. ఇందుకు సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయిపోయాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే 3 రోజుల ముందుగానే ఎస్పీజీ దళాలు అక్కడ చేరుకున్నాయి. ఎందుకంటే ఉగ్రవాది దాడి నేపథ్యంలో జరుగుతున్న సభలు కాబట్టి అన్ని సభల్లో మోడీ ఎక్కడెక్కడ సభల్లో పాల్గొన్నారో ఆ సభలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎస్పీజీ భద్రతా సిబ్బంది ఆధీనంలోనే ఉంటున్నాయి. ఇప్పుడు ఏదైతే రేపు ఉదయం 10 గంటల నుంచి కూడా తీసుకుని సాయంత్రం 6 గంటల వరకు కూడా ఏదైతే పునరంకిత సభ జరుగుతుందో అమరావతిలో ఆ ఏరియా మొత్తం కూడా ఎస్పీజీ దళాల చేతుల్లో ఉంది. అదేవిధంగా అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా కఠినంగా ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదైతే పునరంకిత సభ పేరుతో కూటమి
మరోసారి ప్రజల్లోకి వెళ్ళబోతుంది. ఎందుకంటే రాజధానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే దిశలోనే ఈ సభ ఉండబోతున్నది మాత్రం తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇది ఒక రాజకీయ సభ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి ప్రధాని మోడీని ఆహ్వానించడం, అదేవిధంగా ఇక్కడ సభ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది. అయితే ముందు నుంచి ఏదైతే షెడ్యూల్ ప్రకారం ఇక్కడ ప్రధాని రాబోతున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక ఈ పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత జరుగుతున్న సభ కాబట్టి ఇక్కడ చాలా సీరియస్గా సెక్యూరిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఇంచు కూడా ఇప్పటికే ఎస్పీజీ దళాలు మొత్తం కూడా పరిశీలన జరిపాయి. అదేవిధంగా స్థానిక పోలీసులు కూడా దగ్గరుండి ఈ సభను పర్యవేక్షిస్తున్న పరిస్థితి. స్టేజ్ మీద కేవలం 12 మందికి మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది. ప్రధాని మోడీతో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు కేంద్ర మంత్రులు ఈ స్టేజ్ మీద ఉండబోతున్నారు. మిగతా వారందరూ కూడా కిందకే వాళ్ళకి వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సభకు రాబోతున్న ప్రతి ఒక్కరికి కూడా పాసులు అధికారికంగా ఇచ్చారు. వారిని మాత్రమే లోనికి ఎంట్రీ కానివ్వబోతున్నారు. సో మొత్తానికి పునరంకిత సభ పేరుతో మరోసారి రాజధానిని అమరావతి అని చెప్పేసి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ సభ జరుగుతున్నట్లు మాత్రం తెలుస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ప్రధాని మోడీ ప్రసంగం ఏ విధంగా ఉండబోతున్నది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరిగిన 2 సభల్లో కూడా మోడీ స్థానికంగా ఉన్న ఏదైతే కార్యక్రమానికి వచ్చారో ఆ కార్యక్రమానికి సంబంధించి జస్ట్ నిమిషం పాటు మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత మొత్తం దేశం సంబంధించి ఉగ్రదాడికి సంబంధించి పాకిస్తాన్ చేస్తున్న ఏవైతే అరాచకాలు వాటి గురించి మాత్రమే ప్రస్తావించడం జరిగింది. రేపు జరగబోయే సభలో కూడా ప్రధాని మోడీ ఈ అంశాలన్నింటినీ కూడా మాట్లాడబోతున్నారు, ప్రజల ముందు ఉంచబోతున్నారు. అయితే పునరంకిత సభ ద్వారా మరోసారి ఈ అమరావతి రాజధాని అని చెప్పేసి చెప్పడానికే ఈ కూటమి ప్రభుత్వం ఈ సభను ఏర్పాటు చేసింది. మొత్తానికైతే ప్రధాని రేపు రాబోతున్నారు. వచ్చి వెళ్ళేంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఒక టెన్షన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. అదేవిధంగా మోడీ ఏం మాట్లాడబోతున్నారనేది కూడా ఒక చర్చనీయాంశంగా ఉండబోతుంది. శ్రవంతి. ఓకే శ్రీనివాస్, అంటే రేపు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు కాబట్టి రేపు ఇక్కడికి వచ్చిన తర్వాత సభలో ఏపీకి ఏమైనా ప్రత్యేక హామీలు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? అయితే ఇప్పుడున్న మనకు ఉన్న సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో 56,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి పనులకి మోడీ శంకుస్థాపన చేయబోతున్నారనేది మాత్రము ప్రస్తుతమైతే ఉన్న సమాచారము. అందులో ఏ రోడ్లకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఏవైతే కొన్ని ప్రాజెక్టులు ఇప్పటికీ కూడా పెండింగ్కి సంబంధించి కొన్ని రాయితీలు ప్రకటిస్తారా, లేకపోతే దానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తారో అనే అంశాలన్నింటి మీద కూడా ప్రధాని మోడీ మాట్లాడబోతున్నారు, ప్రజలకు హామీ ఇవ్వబోతున్నారు. ఈ హామీ తర్వాత మోడీ మరికొద్దిసేపు అక్కడ ఉన్న బీజేపీ నేతలతోని కొద్దిసేపు సమావేశం అవుతారు. ఆ తర్వాత తిరిగి ఢిల్లీకి ప్రయాణం కాబోతున్నారు. శ్రవంతి. ఓకే శ్రీనివాస్, అంటే రేపు జరిగే సభకి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు కూడా ఆహ్వానం ఇచ్చినట్టు సమాచారం అందుతోంది. మరి తను వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? శ్రవంతి, నిన్న మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి అయితే ఆహ్వానం పంపించారు. అయితే జగన్మోహన్ రెడ్డి తన నివాసంలో లేని కారణంగా ప్రోటోకాల్గా అక్కడ ఉన్న అధికారికి ఇచ్చి వెళ్ళడం జరిగింది. అయితే రేపు జగన్మోహన్ రెడ్డి ఈ పునరంకిత సభకు హాజరవుతారా లేదా అనేది ఇప్పటికీ కూడా ఆయన కార్యాలయం నుంచి ఏ విధమైన సమాచారం లేదు. అయితే మనకున్న సమాచారము రాజకీయంగా మనకున్న దాన్ని బట్టి చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి రాకపోవచ్చు అనేది మాత్రం తెలుస్తుంది. అయితే దీనికి మన జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకుండా పార్టీ నాయకులు కావచ్చు ఏం కారణాలు చెప్తారో చూడాలి. థ్యాంక్ యూ శ్రీనివాస్.
జనగణనపై దేశానికి మార్గదర్శకంగా నిలిచామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జనగణనలో కులగణనకు కేంద్రం సమ్మతిపై సీఎం స్పందించారు. దేశంలోని అనేక పార్టీలు కులగణన కోరుతున్నాయన్నారు. ఇందుకోసం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించామని చెప్పారు. కులగణన నిర్ణయంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఈ అంశంపై కేంద్ర మంత్రుల కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం డిమాండ్ చేశారు. అందులో కేంద్ర మంత్రులు సీనియర్ అధికారులను నియమించాలని సూచించారు. ఈ అంశంపై తెలంగాణ మోడల్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. అదే విధంగా శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు అందరూ కూడా ఇందులో అధికారులతోని చీఫ్ సెక్రటరీ నుంచి ఎన్యూమరేటర్ల వరకు దాదాపుగా 1,50,000 మంది భాగస్వాములు అయ్యి దాదాపుగా 90 రోజులు నిరంతరం పనిచేసి ఈ విజయవంతంగా ఈ నివేదికను తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసినాం. 2 తీర్మానాలు చేసినాం. ఒకటి, జనగణనలో కులగణన కేంద్ర ప్రభుత్వం తక్షణమే చేపట్టాలి. అదేవిధంగా బీసీ రిజర్వేషన్లను 50% పరిధిలో నియంత్రించడం కాదు, ఈ 50% పరిధిని దాటి రిజర్వేషన్లు పెంచాలి. అందులో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని మేము శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినాం. కుల సంఘాల మద్దతు జంతర్ మంతర్లో కేంద్ర ప్రభుత్వం మీద పార్లమెంట్ జరిగేటప్పుడు ఒత్తిడి తీసుకురావడానికి రోజంతా ధర్నా చేసినాం. జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ పార్టీలు దాదాపుగా 16 పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణంగా మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నిన్న జనగణనలో కులగణనను చేర్చుతామని ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు. ఇది చారిత్రాత్మక నిర్ణయమని ఆయన కొనియాడారు. స్వతంత్ర భారతదేశంలో 48 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు బీసీల జనగణన చేపట్టలేదని గుర్తు చేశారు. అణగారిన వర్గాలకు ఛాంపియన్లా నటిస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీల ఓట్లను కాంగ్రెస్ కొల్లగొట్టిందంటూ విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు జనగణన చేపట్టలేని కాంగ్రెస్ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ముసలి కన్నీరు కారుస్తోందంటూ ఆరోపించారు. 2014లో బీజేపీ ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ప్రధాని చేయడం ద్వారా చరిత్ర సృష్టించిందన్నారు. అలాగే 2021లో ఆదివాసీ వర్గానికి చెందిన ఆడబిడ్డను రాష్ట్రపతిగా నియమించిందని, ఇది అణగారిన వర్గాల పట్ల బీజేపీకి ఉన్న కట్టుబాటుకు నిదర్శనమని అన్నారు ఈటెల. స్వతంత్ర భారతంలో 48 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు అధికారంలో ఉన్ననాడు ఏనాడు బీసీల లేదా ఓబీసీల జనాభా గణన లెక్కలు తీయలేక అణగారిన వర్గాలకు ఛాంపియన్ లాగా ఎస్సీల ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేసిండు, ఎస్టీల ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేసిండు, అణగారిన వర్గాల బీసీల ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేసింది తప్ప వాళ్ళ జనాభా ఎంతనో లెక్కలు తీయలేదు. కేంద్రంలో మంత్రివర్గ కూర్పులో కూడా ఏనాడు ఈ ఓబీసీల మంత్రిత్వ శాఖకి ఉండాలనేటువంటి సోయుకులు లేదు. అధికారంలో ఉన్ననాడు చెయ్యని పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం బీసీల జనాభా లెక్కలు తీయాలి, బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఒక నినాదాన్ని ఎత్తుకొని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేసింది. భారతీయ జనతా పార్టీ 2014లో నరేంద్ర మోడీ గారిని ఒక ఓబీసీ బిడ్డను దేశానికి ప్రధానమంత్రిని అందించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది. ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో పోయిన క్యాబినెట్లో కావచ్చు, అంతకు ముందు క్యాబినెట్లో కావచ్చు, ఈ క్యాబినెట్లో కావచ్చు, దాదాపు ఉన్న మంత్రులలో 27 మంది ఓబీసీ మంత్రులను చేసి, 12 మంది ఎస్సీ మంత్రులను చేసి, 8 మంది ఎస్టీ మంత్రులను చేసి, ఇవాళ ఇతర మతాలకు కూడా 5 మందికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అంటే మోర్ దెన్ 60% క్యాబినెట్లో
మంత్రివర్గంలో ఇవాళ ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు ఇచ్చినటువంటి పార్టీ, మైనార్టీలకు గౌరవించుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. 2014లో అధికారం రాగానే ఒక అణగారిన వర్గాల దళిత బిడ్డను ఇవాళ రాష్ట్రపతిని చేసిన చరిత్ర మాది. అదేవిధంగా 2020-21లో మొట్టమొదటిసారి ఒక ఆదివాసీ అడవి బిడ్డను రాష్ట్రపతి చేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీ. ఇవాళ ముసలి కన్నీళ్ళు కాచుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక చెంపపెట్టులాగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఓబీసీల కులగణన జరిగినటువంటి ఈ దేశంలో ఇవాళ మా ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఇవాళ ఎన్డీఏ సర్కార్ దేశంలో ఓబీసీల కులగణన జరగాలని ఇవాళ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీస్తుండ్రో ఈసారి జరిగే జనాభా లెక్కలలో ఇది తప్పకుండా తీయాలని చెప్పి నిర్ణయం తీయడం అనేది హర్షించదగ్గ విషయం. తప్పకుండా ఇప్పటికే ఓబీసీలను గుర్తించడమే కాకుండా ఓబీసీలను మంత్రివర్గంలో స్థానం కల్పించడమే కాకుండా తప్పకుండా ఈ చర్య రేపు ఓబీసీలు మరింత రాజకీయంగా ఎదగడానికి, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా ఎదగడానికి దోహదపడుతుందని చెప్పి ఈ సందర్భంలో చేస్తూ ఉన్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు అండగా ఉండే పార్టీ మరోసారి బీజేపీ మాత్రమే అని చెప్పి ఇవాళ అర్థమైంది. 77 సంవత్సరాల స్వతంత్ర భారతం సింహాచలం ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతోంది. సింహాచలం ఘటనా స్థలాన్ని కమిటీ సభ్యులు పరిశీలించారు. అనంతరం ఆనంద నిలయంలో ప్రమాదంపై విచారణ జరుపుతున్నారు. దేవాదాయ శాఖ అధికారులను పలు కోణాల్లో విచారిస్తున్నారు. ప్రధానంగా గోడ కూలడానికి గల కారణాలేంటి, నిర్మాణ లోపమా లేక నాణ్యత లోపం కారణమా అనే విషయాలను పరిశీలిస్తున్నారు. అలాగే ప్రకృతి వైపరీత్యమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. సింహాచలం ఘటనపై 72 గంటల్లో ప్రాథమిక నివేదికను ఇవ్వాలని ఇప్పటికే త్రిసభ్య కమిటీకి కూటమి సర్కారు ఆదేశాలు జారీ చేసింది. అలాగే 30 రోజుల్లో ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలంటూ డెడ్ లైన్ విధించింది. ఈ నేపథ్యంలో సింహాచలం ఘటనపై దర్యాప్తు వేగవంతం చేశారు అధికారులు. ఇక సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో భారీ వర్షానికి నిన్న తెల్లవారుజామున గోడ కుప్పకూలింది. స్వామివారి చందనోత్సవం సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడం, వారిపై రిటైనింగ్ వాల్ ఒక్కసారిగా కుప్పకూలడంతో 7 భక్తులు మృత్యువాత పడ్డారు. పలువురికి తీవ్ర గాయాలు కాగా వారందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రమాద ఘటనపై విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. పట్టణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ దీనిని దర్యాప్తు చేస్తున్నారు. ఇకపై ఉపాధి కూలీలను ఉపాధి శ్రామికులుగా పిలుస్తామని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మేడే సందర్భంగా మంగళగిరిలో ఉపాధి శ్రామికులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలు చెమటోడ్చి దేశ నిర్మాణం చేసే శ్రామికులు అంటూ చెప్పుకొచ్చారు. ఉపాధి పథకం దేశానికి, రాష్ట్రానికి ఒక వరమని, కూటమి ప్రభుత్వంలో ప్రధాని మోదీ సహకారంతో శ్రామికులకు ఎంత మంచి చేయగలమో ఆలోచన చేస్తున్నామని అన్నారు. ప్రధాని మోదీ నిర్దేశకత్వం, చంద్రబాబు నాయకత్వంలో ఉపాధి హామీ, శ్రామికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు పవన్ కళ్యాణ్. సందర్భంగా మీరు ఉపాధి కూలీలు కాదు, మీరందరూ
దేశ నిర్మాణంలో చెమటోడ్చి దేశం నిర్మాణం చేసే శ్రామికులు. అందువల్ల ఈ రోజు నుండి మిమ్మల్ని ఉపాధి శ్రామికులుగానే పిలుస్తాం. ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరం మా అందరి మీద ఉంది. ఎందుకంటే ఏ పని చేసినా చాలా చిన్నతనంగా ఉంటుంది. ఒక ఇంజనీరే గొప్పవాడా, ఒక సైంటిస్టే గొప్పవాడా, ఒక డాక్టరే గొప్పవాడా, చెమటోడ్చి పనిచేసే శ్రామికుడు గొప్ప, అది నేను తగ్గించడం నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు మన దేశంలో. ఉపాధి శ్రామికుల సంక్షేమం, అభివృద్ధి అత్యంత ప్రాధాన్యం. మన నారా చంద్రబాబు నాయుడు గారి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారి సహకారంతో ఈ కూటమి ప్రభుత్వం ఎంత బలంగా వెళ్తుంది అంటే, ఈ రోజున ఇన్ని దశాబ్దాల్లో ఎవ్వరూ కూడా ఇంత చేయనంతగా చేయగలుగుతున్నాం అంటే త్రికరణ శుద్ధిగా మేమందరం కూర్చొని మీ జీవితాలకి ఎంత మేము చిన్నపాటి ఊత ఇవ్వగలం అన్న ఒక్క మా ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, ఆఖరికి మన చిట్ట చివరన ఉన్న సచివాలయం ఉద్యోగుల వరకు అందరూ కట్టుదిట్టంగా ఒకటే మాట మీద ఉంటే మేమందరం మీకు ఈ చిన్నపాటి ఆనందం మేము చూడగలుగుతున్నాం మీ కళ్ళల్లో. ఉపాధి శ్రామికుల సంక్షేమం మాకు చాలా చాలా ప్రాధాన్యం. ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులు అందిస్తున్న సేవలే మన సమాజ నిర్మాణానికి బలమైన మూలస్తంభాలు అన్నారు గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి. కార్మికుల ప్రోత్సాహకం, ధైర్యంతోనే తెలంగాణ ఉద్యమం విజయవంతమైందని అన్నారు. కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తామని అన్నారు. డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయంలో మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు, విజయ డైరీ కార్మికులతో కాసేపు ముచ్చటించారు. ఆ సందర్భంగా కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికుల దినోత్సవం జరుపుకునేందుకు తన హక్కులను సాధించిన రోజు ఈరోజు, పని దినాలను తగ్గించిన రోజు, పని సమయం సమకూర్చిన రోజు. మరి ఆ రోజు కార్మికులందరూ కూడా ఐక్యంగా పోరాడి ప్రపంచవ్యాప్తంగా మరి ఇది మేడే జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో తెలంగాణ సాధించడంలో ముఖ్య పాత్ర పోషించింది ఇక్కడ తెలంగాణ కార్మికులు. మరి అందరూ బ్రహ్మాండంగా ఉద్యమం చేసి ఈరోజు తెలంగాణ సాధనలో కీలక పాత్ర వహించింది. మనం అప్పుడు వాగ్దానం చేయడం జరిగింది. వీళ్ళకందరూ కూడా తెలంగాణ వస్తే కార్మికులకు ఇంకా మంచి సంక్షేమ పథకాలు ఉంటాయని చెప్పి అనుకున్నారు. మరి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈరోజు రవీంద్రనాథ్లో బ్రహ్మాండమైన కార్మిక దినోత్సవం జరుగుతుంది. ఇక్కడ కార్మికులు ఎవరైతే పనిచేసినా అక్కడ కూడా అవార్డు ఫంక్షన్ జరుగుతుంది. ఈరోజు మరి కార్మికులకు పెద్ద పీట అని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ఉన్నారు. కాబట్టి కార్మికులకు అన్ని సంక్షేమ పథకాల్లో కూడా వాళ్ళకు భాగస్వామ్యం ఉండాలి. ఇళ్లలో కానీ, పెన్షన్స్లో కానీ, దేంట్లో కానీ. మరి ఈరోజు రేషన్ షాప్లో సన్నబియ్యం ఇస్తున్నాం. వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు కూడా రేషన్ షాప్లో సన్నబియ్యం అందుతాయి. ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి ఇంకా కూడా గత ప్రభుత్వం చేసిన కన్నా ఇంకా మెరుగ్గా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. వాళ్ళు కూడా సాలరీస్ కూడా పెంచాలని చెప్పి వాళ్ళకి పర్మనెంట్ చేయాలని చెప్పి వాళ్ళ కార్మికులతో కోరుతున్నారు. డెఫినెట్గా ఓ కేసులో నిందితుడిగా ఉన్న యువకుడు సినీ ఫక్కీలో బైక్ ఎక్కి పరారైన ఘటన మహారాష్ట్ర నాసిక్లో వెలుగులోకి వచ్చింది. భద్రకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసులో నిందితుడు క్రిష్ షిండేను పోలీసులు ఏప్రిల్ 29వ తేదీన కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు ఆ యువకుడికి 4 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో అతడిని కోర్టు నుంచి పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. అతడి వెంట ఉన్న పోలీస్ కానిస్టేబుల్ను నెట్టేసి కోర్టు ప్రాంగణం నుంచి వేగంగా బయటకు పరుగులు తీశాడు. ఇక బయట అప్పటికే సిద్ధంగా ఉంచిన ఓ బైక్పై వెనుక ఎక్కి క్షణాల్లో అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ అనూహ్య పరిణామంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతడిని వెంబడించారు. కొందరు పోలీసులు కాలినడకన, మరికొందరు బైక్లపై వెంబడించినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నిందితుడిని పట్టుకునే క్రమంలో ఓ పోలీస్ అధికారి కింద పడిపోయినట్టు కూడా సీసీ ఫుటేజీలో కనిపించింది. ఇక ఈ సీసీ ఫుటేజ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో పోలీసుల భద్రతా వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిని సవాల్గా తీసుకున్న పోలీసులు పరారైన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అన్ని చెక్పోస్టులను అలర్ట్ చేశారు. ఎట్టకేలకు 12 గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకున్నారు.
మరిన్ని వార్తలు విశేషాల కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV. నమస్తే.